అతని వల్ల కాపుల కన్నా బలహీన వర్గాల్లో ఎంతో మంది బాగుపడినారు, చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయినారంటే కారణం అదే. నేను ఆ టైంలో డిగ్రీ చదువుతున్నాను. రంగా గారి హత్య దినము అంతకుముందు జరిగిన విషయాలన్నీ మాకు బాగా తెలుసు. ఆయన చేసిన పోరాటాలలో అప్పుడప్పుడు మేము పాల్గొన్నాము. కాకపోతే ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఏ జాతిని అయితే తొక్కివేయాలని చూస్తున్న రెండు పార్టీలలో ఈ రంగా గారి వంశీకులు కానీ, రంగా తరపున స్నేహితులు కానీ, రంగా తరపున పుట్టిన కుటుంబ సభ్యులు కానీ జత కలిసినారంటే వాళ్ళ జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతారు. కాపు సంఘం అనేది 10 మందికి సేవ చేసే సంఘం. అది మీరు ఆ టైటిల్ ని, ఆ బ్రాండ్ ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికో లేకపోతే చంద్రబాబు నాయుడుకో తాకట్టు పెడితే వాళ్ళు జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతారు. చేతనైతే పోరాటం చేయండి. మీ బ్రాండ్ లీడర్ గా నిలబడి పనిచేస్తున్న, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో చేతులు కలపండి. ఆయన కాపు నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు నేను కాపు నాయకుడిని చెప్పుకొని ఓట్లు వేయించుకోలేదు. కాకపోతే అతను నీ కులం అని అనుకున్నప్పుడు నువ్వు ఆయనకు వెనక్కుండి సపోర్ట్ చేసి అతనిలో ఉన్న నిజాయితీని, అతనిలో ఉన్న సిన్సియారిటీని, అతనిలో ఉన్న రాజకీయము కానీ ప్రజలకు చేసే సేవా గుణం చూసైనా మీరు చేయాలి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేయొద్దని చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి నేను తప్పు పట్టడం లేదు, కానీ అతని మీద ఉన్న కేసులు, అతని మీద ఉన్న ప్రస్తుతం పరిస్థితులను చూసైనా మీరు అందుబాటులో రాకుండా, అతనికి సపోర్ట్ చేయకుండా మీరు సొంతంగానే నిలబడండి, లేదా పవన్ కళ్యాణ్తో జత కలపడం నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి వల్ల మీరు కలవడం వల్ల మీరు అందపదాలని పోతారు అంతే. పైకి వచ్చేది ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డికి 101 సీట్లు ఇస్తే ఎంత బాగా పరిపాలన చేసుకోవచ్చు. ప్రజల్ని నమ్మి నీకు ఓట్లు వేస్తే కృష్ణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో ఆవిడ వెళితే అధపాతాలను గెలిపోతారంటానికి మీరు ఏం ఉదాహరణ చెప్తారు? ఆయన చరిత్ర. జగన్మోహన్ రెడ్డి 101 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. రేపొద్దు 11 సీట్లు వస్తాయో లేదో తెలియదు. ఆయన పరిపాలనని, ప్రస్తుత పరిపాలనని, కూటమి పరిపాలనని, తెలుగుదేశం పరిపాలన నేను చెప్పడం లేదు, కూటమి పరిపాలనని చూడండి. ఇప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఎంత హాయిగా ఉన్నారు. ఎవడన్నా బుద్ధిన్నాడు, తెలివి ఉన్నాడు ప్రజావేదికను పడగొడతాడంటే ప్రజల సొమ్ము అది. రాజశేఖర రెడ్డి గారు, మేము ప్రాణానికి ప్రాణం ఇచ్చే మా నాయకుడు రాజశేఖర రెడ్డి, ఆయనను ఎంతో సపోర్ట్ చేశాం మేము. జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశాము. కానీ ఆయన చేసుకున్న కొన్ని కారణాలు, కొన్ని పనులు ఆశాకి అది మంచిది కాదు. ఎందుకంటే రాధారంగ మిత్రుల నుంచి వచ్చారా, మీ వ్యక్తిగత భజన చేయడానికి వచ్చారా? పంచాయతీ చేయడానికి రాలేదండి. మీరు సపోర్ట్ చేసుకుంటే మంత్రిమండలి ఎప్పుడే కానీ మీరు ఎవరైనా కొట్టంగడమే, నేను చెప్పిన వ్యక్తిగతంగా మాట్లాడొద్దండి, పద్ధతిగా మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఎవరు ఇక్కడ గొట్టంగాళ్ళు ఎవరు ఉండరు. లక్ష్మణరావు గారు మీ పద్ధతి కొంచెం మార్చుకోండి. వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, తప్పది. లక్ష్మణరావు గారు గొట్టంగాడని ఎవరిని అంటారు? మీరు ప్యానల్లో మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడిన, ఇప్పుడు బాగా మాట్లాడారు కదా, ఇప్పుడు దాకా మాట్లాడారు కదా, ఒక్క నిమిషం మీరు ఆగాలి, మీరు సమయం పాటించాలి. ఎవరన్నా గొట్టంగాడని ఆయన అన్నారా? మీరు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. మీరు సమయం పాటించండి. ఎవరు ఏ గొట్టంగాళ్ళకి తీసుకురాము. మేము ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టామంటే అంతో ఇంత విఘ్నత ఉంటుంది. మీకు విఘ్నత కాబట్టి కూర్చోబెట్టాం. ఎవరు గొట్టంగాళ్ళు లేరు ఇక్కడ. లక్ష్మణరావు, నీకు ఏం చేయాలో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మధ్యలో రాదాను. నువ్వు జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు కదా రాష్ట్రాన్ని. ఆ పార్టీ గొప్ప పట్టదని మా బిడ్డకి చెప్పుకుంటున్నాం. దేని గురించి వచ్చావు? నువ్వు జనసేన పార్టీలో
పెద్ద మాటలు మాట్లాడు, మంచి మాటలు మాట్లాడు. డిబేట్ లోనే ఘోరంగా మాట్లాడు. నేను ఎట్లా